యా ఆర్టీసీ సమ్మె సైరన్ సమస్యల పరిష్కారానికి మే 7 నుంచి సమ్మె ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించిన ఆర్టీసీ జేఏసీ సంస్థ ఎండి లేబర్ కమిషన్ కు సమ్మె నోటీసు 21 అంశాల ప్రస్తావన స్పందించకపోవడంతోనే సమ్మె బాట అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఇది అందరూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఒక 21 అంశాలతోటి ఆర్టీసీ కార్మికులు మే 7వ తారీఖు నుంచి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి వాళ్ళు ఒక 21 అంశాలు ప్రస్తావిస్తున్నారు. సో ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ డెడ్ లైన్ విధించింది. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే మే 7 నుంచి సమ్మె బాట పడతామని హెచ్చరించింది. సోమవారం చెలో లేబర్ కమిషనర్ ఆఫీస్ కార్యక్రమం నిర్వహించింది. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ ఏడాది జనవరి 27న సమ్మె నోటీసు ఇచ్చిన యాజమాన్యం ప్రభుత్వం లేబర్ కమిషన్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సమ్మె నిర్ణయం తీసుకున్నామని జేఏసీ చైర్మన్ ఈదూరు వెంకన్న, కో చైర్మన్ హనుమంత్ ముదిరాజ్ తెలిపారు. లేబర్ కమిషన్ తో చర్చలు జరిపిన క్లారిటీ ఇవ్వలేదన్నారు. సమ్మె నోటీసులో 21 అంశాలు ప్రస్తావించమని, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వ యాజమాన్యాలు ఎన్నో విధాలుగా ఒత్తిడి చేశామని అయినా స్పందించలేదని మండిపడ్డారు. ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులను విలీనం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినా నేటి వరకు ఆ సమస్య కొలిక్కి రాలేదన్నారు. సో ఇది ప్రధానమైనటువంటి డిమాండ్, ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే ఆర్టీసీ కార్మికులు కనబడతా ఉంది. ట్రేడ్ యూనియన్లు పునరుద్ధరిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినా నేటి వరకు సమస్యను పరిష్కరించలేదన్నారు. సో అది కేసీఆర్ గతంలో ట్రేడ్ యూనియన్లను మొత్తం కూడా తొలగించేసిండు. సో ఇప్పుడు మళ్ళా వాటిని పునరుద్ధరిస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పెట్టింది. మరి దాని మీద కూడా తీసుకోమని చెప్తాను. ట్రేడర్ యూనియన్ల రిప్రజెంటేషన్ లేకపోవడంతో కార్మికులు యాజమాన్యం చే ఒత్తిళ్లను వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2017లో వేతన సవరణ జరిగిన నేటికి ఏరియస్ రాకపోవడం విచారకరమన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు 2017 వేతన సవరణ ఫిక్సేషన్లు జరపకపోవడం చాలా బాధాకరమన్నారు. ఈ ఫిక్సేషన్లు జరిపి వారికి వెంటనే ఏరియస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. MTW యాక్ట్ ఉల్లంఘిస్తూ 8 గంటల పని విధానాలను 12 నుంచి 16 గంటల వరకు చేస్తూ ఉద్యోగులను యాజమాన్యం ఇబ్బంది పెడుతున్నదని మండిపడ్డారు. డ్రైవర్ కండక్టర్ల చిన్న చిన్న తప్పిదాలపై సస్పెన్షన్లు చేయడం సమంజసం కాదన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీసీకి సరఫరా చేయాలని వారు కోరారు. సో ఈ విధంగా ఒక 21 డిమాండ్లు ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరించాలి. ఈ 2 డిమాండ్లను ప్రస్తుతం ప్రభుత్వం నెరవేరిస్తే సమ్మె ఆగొచ్చు, లేకపోతే ఆగకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మొత్తానికైతే ఆర్టీసీ సమ్మెకు రంగం సిద్ధమైనట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది.